అందరికీ నమస్తే అండి. మెగా డిఎస్సి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్న గొడవ రోజు రోజుకి పెరుగుతోంది. వాళ్ళకి ప్రజా మద్దతు ఎంతవరకు ఉంటుంది అనేది, లేదా నిజంగా డిఎస్సి రాసిన అభ్యర్థులు మద్దతు ఎంతవరకు ఉంటుంది, లేదా నిరుద్యోగులు వారి మద్దతు ఎంతవరకు ఉంటుంది అనేది పక్కన పెడితే, రాజకీయంగా దీన్ని వాళ్ళు రాజకీయ కోణంలోనే ఒక ఉద్యమంగా తీసుకొచ్చారు. కాబట్టి రాజకీయ ఉద్యమాన్ని, అంటే రాజకీయ ఉద్యమం వేరు, అవసరం బట్టి వచ్చిన ఉద్యమం వేరు. ఇప్పుడు నీట్ పేపర్ లీకేజీ కారణంగా కేంద్రం స్థాయిలో జంతర్ మంతర్లో జరిగిన ఉద్యమంలో రాజకీయ ఉద్యమం కాదు, అది పొలిటికల్ ఇంటెన్షన్తో జరిగిన ఉద్యమం కాదు. అక్కడికి కాంగ్రెస్ పార్టీ వెళ్ళి వాళ్ళని సపోర్ట్ చేయడం పొలిటికల్ ఇంటెన్షన్ ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీకి. కానీ సీజేపీలో పొలిటికల్ ఇంటెన్షన్ లేదు. అక్కడ వచ్చిన నిరుద్యోగ యువత, ఈ నీట్ రాసిన యువతలో పొలిటికల్ ఇంటెన్షన్స్ ఏమీ లేవు. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, అలాగే ఇప్పుడు జార్ఖండ్లో జరుగుతున్న ఉద్యమానికి కూడా పొలిటికల్ ఇంటెన్షన్స్ లేవు. అక్కడ న్యాయం జరగాలి, తప్పు జరిగింది, పేపర్ లీక్ అయింది, ఆ ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో తప్పు జరిగింది, పేపర్ లీక్ అయింది కాబట్టి న్యాయం చేయాలని అక్కడ నిరుద్యోగులు అడుగుతున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం మెగా డిఎస్సి విషయంలో వైసీపీ చేస్తున్న గొడవ ప్యూర్లీ పొలిటికల్ ఇంటెన్షన్స్తోనే జరుగుతోంది. అందుకే వాళ్ళు చేపట్టిన రిలే నిరాహార దీక్షల్లో ఆ పార్టీ నాయకులు, ఆ పార్టీ కార్యకర్తలే పాల్గొంటున్నారు. 90% మంది. సాధారణ జనం పెద్దగా పట్టించుకోవట్లేదు, వెళ్ళట్లేదు. అండ్ అభ్యర్థులు కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు, వెళ్ళట్లేదు. కానీ నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా ర్యాలీలు జరిగాయి, భారీ ర్యాలీలు జరిగాయి. ఈ ర్యాలీలు అక్కడక్కడ బాగానే సక్సెస్ అయ్యాయి. మొత్తం 175 నియోజకవర్గాలకు గాను వాళ్ళు చాలా సీరియస్గా నిర్వహించింది 136 నియోజకవర్గాలు అంట. 136 నియోజకవర్గాల్లో మిగిలిన చోట పెద్దగా పట్టించుకోలేదు. ఆ 136 నియోజకవర్గాల్లో కూడా ఒక 25 నుంచి 30 నియోజకవర్గాల్లో చాలా సీరియస్గా వందలాది మందిని తీసుకొచ్చి చాలా సీరియస్గా చేశారు. భారీ ర్యాలీ జరిగింది. జనం ఊహించిన విధంగా మద్దతు వచ్చింది. అంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ గొడవను ఎప్పట్లో ఆపే అవకాశం లేదు. వాళ్ళు దీన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఇక్కడ కూటమి ఎంతకాలం సేఫు? దీనికి సామాన్యుల మద్దతు దక్కే వరకు, లేదా ఆ డిఎస్సి రాసి ఉద్యోగం రాని అభ్యర్థులు దీనికి మద్దతు ఇచ్చే వరకు ఇబ్బంది లేదు. యాక్చువల్లీ మెగా డిఎస్సి 3,36,000 మంది రిజిస్టర్ అయ్యారు. యాక్చువల్లీ మెగా డిఎస్సి రాయడానికి మొత్తం 5,70,000 మంది అప్లై చేశారు, అప్లికేషన్లు ఇచ్చారు. అన్ని అప్లికేషన్లు వచ్చాయి. కానీ 3,36,000 మంది అభ్యర్థులు ఉన్నారు. వారిలో 92% మంది అటెండ్ అయ్యారు. అంటే అరౌండ్ సుమారుగా 3,10,000, 3,12,000 మంది ఈ ఎగ్జామ్ రాశారు. వారిలో ఒక 15,900 మందికి ఉద్యోగాలు వచ్చాయి. సో మిగిలిన వాళ్ళకు ఉద్యోగాలు రాలేదు. ఆ ఉద్యోగాలు రాని వాళ్ళలో మోర్ దాన్ 80 to 90% మంది మేము సరిగ్గా రాయలేదు, సో వచ్చిన వాళ్ళు కరెక్ట్గానే వచ్చాయి అనే ధోరణిలో ఉన్నారు. మిగిలిన వాళ్ళు మాత్రం మాకు అన్యాయం జరిగింది, నిజంగానే కుట్ర జరిగింది అని వైసీపీ చేస్తున్న ఆందోళనల పట్ల ఆకర్షితులు అవుతున్నారు అన్నమాట. అండ్ స్పోర్ట్స్ కోటాలో మాత్రం నిజంగానే అవినీతి జరిగినట్టు, నిజంగానే అక్కడక్కడ అక్రమాలు జరిగినట్టు కొన్ని ఆధారాలు కూడా బయటకు తీసుకొస్తున్నారు, కొన్ని ఉదాహరణలు కూడా బయటకు తీసుకొస్తున్నారు. సో మెగా డిఎస్సి నియామకం మొత్తం మీద మనం ఆరోపణలను కొట్టిపారేయచ్చు. కానీ స్పోర్ట్స్ కోటా విషయంలో మాత్రం వస్తున్న అనుమానాలు, బయటకు వస్తున్న ఉదాహరణలు, చేస్తున్న ఆరోపణలు బలాన్ని చేకూరుస్తున్నాయి. సో ఈ స్పోర్ట్స్ కోటాలో నియమితులైన విషయంలో మాత్రం ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఆచితూచి స్పందించాలి. అండ్ మరింత క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే మేము 95% బాగుంది, ఒక 5% నియామకాల్లోనే ఆరోపణలు వస్తున్నాయి అంటే ఆ మరక, ఆ బురద మిగిలిన అన్ని మీద పడద్ది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే చేస్తుంది. వాళ్ళకి స్పోర్ట్స్ కోటాలో జరిగిన నియామకాల మీద అనుమానాలు, ఆరోపణలు ఉన్నాయి. దాన్ని మొత్తం నియామకాల మీద రుద్ది గొడవ చేస్తున్నారనమాట. అందుకు దీనికి ప్రజల నుంచి మద్దతు రావట్లా. అదే ఓన్లీ స్పోర్ట్స్ కోటా నియామకాల మీద వాళ్ళు గొడవ చేయడం ప్రారంభిస్తే మాత్రం నిజంగా స్పోర్ట్స్ కోటాలో నష్టపోయిన వాళ్ళు నిజమైన క్రీడాకారులు మద్దతు ఇచ్చేవాళ్ళేమో. సో ఇక్కడ ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే, నారా లోకేష్ గారు తన ట్రాన్స్పరెన్సీ నిరూపించుకోవాలా? అక్రమాలు జరగలేదు అని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉందా? యాక్చువల్లీ అక్రమాలు జరిగాయి అని ఆరోపిస్తున్న వైసీపీ వాళ్ళు అక్రమాలు జరిగాయని నిరూపించలేరు. ఎందుకంటే ఆల్రెడీ కోర్టులో పిటిషన్ వేస్తే కోర్టు కొట్టేసింది, కోర్టు యాక్సెప్ట్ చేయలేదు. తిరిగి వైసీపీ వాళ్ళకే మీరు రాజకీయ కారణాలతో ఇటువంటి పిటిషన్లు వేస్తున్నారు అని చివాట్లు పెట్టింది. సో
నారా లోకేష్ గారు ఈ విషయంలో తన ట్రాన్స్పరెన్సీ అండ్ తన శాఖ ట్రాన్స్పరెన్సీ నిరూపించుకుంటే బెటర్. వీలైతే స్పోర్ట్స్ కోటాలో ఎవరెవరైతే నేను మొన్న చెప్పా మొత్తం ఎవరెవరికి అనుమానాలు ఉన్నాయో వాళ్ళందరినీ పిలిపించండి అని. సరే, వాళ్ళందరినీ పిలిపించాలంటే వేలాది మంది వచ్చేస్తారు, 25-30 మంది వస్తారు, నాకు ఉద్యోగం రాలేదని. అలా కాకుండా స్పోర్ట్స్ కోటాలో ఎక్కువ అనుమానాలు ఉన్నాయి కాబట్టి, స్పోర్ట్స్ కోటా విషయంలో ఎక్కువ ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి, స్పోర్ట్స్ కోటాలో ఎవరెవరికైతే అనుమానాలు ఉన్నాయో, ఎవరెవరికైతే మాకు అన్యాయం జరిగింది, మాకు అన్ని అర్హతలు ఉన్నా రాలేదు, అనర్హుడికి వచ్చింది అని ఫీల్ అవుతున్నారో వాళ్ళని పిలిపించవచ్చుగా. వాళ్ళని విజయవాడ పిలిపించండి, ఒక బహిరంగ మీటింగ్ పెట్టండి, ఒక ప్రజావేదిక పెట్టండి, మీడియా, ప్రజలు, అభ్యర్థులు అందరి సమక్షంలో, వీలైతే ప్రతిపక్ష పార్టీ నుంచి కూడా గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన బొత్స సత్యనారాయణ గారినో, లేకపోతే ఆయన ఎవరో ఆదిమూలపు సురేష్ గారినో, లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారినో, వైసీపీ వాళ్ళని ఎవరినో ఒకరిని ఇన్వైట్ చేయండి. సో ఇటు ప్రభుత్వాధికారులు అండ్ ప్రభుత్వం తరపున ప్రతినిధిగా నారా లోకేష్ గారు, ప్రతిపక్షం తరపున ప్రతినిధులుగా ఎవరో ఒకరు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, అండ్ ఎవరైతే స్పోర్ట్స్ కోటాలో మాకు అన్యాయం జరిగింది, మాకు అర్హతలు ఉన్నాయని ఉన్నారో అటువంటి అభ్యర్థులు ఎంతమంది ఉంటే అంతమంది, 1000 మంది ఉంటే 1000 మంది, 2000 మంది ఉంటే 2000 మంది, వారితో అయినా కనీసం మీటింగ్ పెడితే బెటర్. వారితో మీటింగ్ పెట్టి వాళ్ళ అనుమానాలను నివృత్తి చేసి, ఇదిగో నీకు రాలేదు, వీళ్ళకి వచ్చింది, ఏ అనే వ్యక్తికి రావడానికి కారణం ఇది, బి అనే వ్యక్తికి రాకపోవడానికి కారణం ఇది, ఇతనికి ఉన్న అర్హతలు ఇవి, ఇతనితో పోలిస్తే అతనికి లేని అర్హతలు అవి, కాబట్టి రాలేదు అని ట్రాన్స్పరెంట్గా నిరూపిస్తే వైసీపీ వాళ్ళ నోర్లు ముయ్యించవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృత్రిమంగా చేస్తున్న ఈ ఉద్యమానికి సరైన సమాధానం చెప్పచ్చు. సో నిజంగా నారా లోకేష్ గారి చేతిలో అవకాశం ఉంది. ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే వైసీపీ వాళ్ళు చేస్తున్న గొడవను తేలిగ్గా తీసుకుంటే, వైసీపీ అనేది సామాన్యమైన పార్టీ కాదు. 2019 ఎన్నికలకు ముందు పింక్ డైమండ్ పేరుతో అండ్ డిఎస్పీలకు ప్రమోషన్ పేరుతో అండ్ ఓట్లు చోరీ చేసేస్తున్నారనే పేరుతో రకరకాల ఫేక్ అలిగేషన్స్ చేశారు అప్పటి టీడీపీ ప్రభుత్వం మీద. అది ఎంతో కొంత టీడీపీని దెబ్బ కొట్టింది, వైసీపీని అధికారంలోకి రావడానికి దోహదపడింది. సో ఇప్పుడు వీళ్ళు కూడా దీన్ని 2029 ఎన్నికలకు సాగదీసి గోబెల్స్ ప్రచారం చెప్పిందే చెప్పి ఎక్కడో దగ్గర ఎవరినో ఒకరిని నమ్మించే ప్రయత్నం చేస్తారు. దాన్ని ఆదిలో కట్టడి చేయాలంటే నారా లోకేష్ గారు తన ట్రాన్స్పరెన్సీ నిరూపించుకోవాలి. అట్లీస్ట్ స్పోర్ట్స్ కోటాలో జరిగిన నియామకాల విషయంలో అయినా సరే తప్పులు జరగలేదని ప్రజావేదిక ముందు నిరూపించాలి. లేకపోతే మాత్రం కూటమి ప్రభుత్వానికి ఈ మరక తప్పదు. చిన్న మరకను కూడా వైసీపీ వాళ్ళు పెద్ద చేస్తారు. కంటెంట్ చివరి వరకు చూశారు కదా. సో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కంటెంట్కి సంబంధం లేకుండా లడ్డూపల్లి మనం ఒక యాడ్ చూస్తున్నారు కదా మీరు స్క్రీన్ మీద. సో వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే రాగి, సజ్జ, జొన్న, కొర్ర వంటి మిల్లెట్స్తోనూ, అవిసె గింజలు, పొత్తురు గింజలు, గుమ్మడి గింజలు, మఖానా వంటి రకరకాల సీడ్స్తోనూ, అలాగే అంటే వీళ్ళు సీడ్స్, మిల్లెట్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్ వాటితో హెల్దీ లడ్డూస్ తయారు చేస్తారు. ఇవన్నీ కూడా ఐఐఎంఆర్లో ట్రైనింగ్ తీసుకొని ప్రొఫెషనల్గా తయారు చేస్తున్నాయి. అలాగే హెల్దీ పౌడర్స్ చేస్తారు. ఏబీసీ పౌడర్, యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడర్, ఆమ్లా బీట్రూట్ క్యారెట్ పౌడర్, మునగాకు పొడి, జామాకు పొడి, అంటే పిల్లలకు పెద్దలకు మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంచే పౌడర్స్ ఉంటాయి. వాటితో పాటు హాట్ స్నాక్స్, మిల్లెట్స్తో చేసిన స్నాక్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు ఆన్లైన్లో లడ్డూపల్లెం.com అనే వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. లేదా 9997839994 నెంబర్కి మీరు వాట్సాప్లో కాంటాక్ట్ చేసి ఆర్డర్ చేసుకోండి. టేస్ట్ బాగుంటుంది, మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, అండ్ 2 తెలుగు రాష్ట్రాలకు ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తారన్నమాట. అలాగే వీళ్ళు ఫ్రాంచైజీలు కూడా ఇస్తున్నారు. ఏవైతే మనం ఇప్పుడు చెప్పామో ప్రొడక్ట్స్, ఇవన్నీ మంచి ప్రొడక్ట్స్, మంచి బిజినెస్ ఆపర్చునిటీ కూడా ఇది. మీ ప్రాంతాల్లో, మీ జిల్లా కేంద్రాల్లో లేదా మీ నియోజకవర్గాల్లో ఎవరైనా ఫ్రాంచైజీ పెట్టాలి అనుకుంటే 9997839994 నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.